అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్కి స్వాగతం. తులారాశి వారు సాధారణంగా ప్రశాంతమైన మనస్తత్వం కలిగిన వారు. ఏ విషయం అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు. అందరితో స్నేహంగా ఉండాలని, ఎవరి మనసు నొప్పించకూడదని భావించే స్వభావం వీరిది. అందుకే కొన్నిసార్లు తమ సమస్యలను పక్కన పెట్టి ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తులారాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు తమ తెలివి, ఓర్పు, నిర్ణయ సామర్థ్యంతో అనుకోని మార్పులను తీసుకురాగలరు. అవకాశాలను గుర్తించే శక్తి, అందరినీ కలుపుకొని వెళ్లే గుణం వీరికి ఇదే పెద్ద బలం. ఇప్పుడు జూలై 20, 21, 22 మరియు 23 తేదీల్లో తులారాశి వారికి గ్రహస్థితులు ఎలా పనిచేయబోతున్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, అలాగే ఈ సమయంలో తులారాశి వారికి కలిసొచ్చే అదృష్టపు సంఖ్య ఏమిటి, ఆ సంఖ్య మీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనే ముఖ్యమైన విషయాలు ఈ జాతకంలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి భాగంలో తులారాశి వారు తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చెప్పబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారికి ఈ 4 రోజుల జాతక విశ్లేషణ వివరంగా తెలుసుకుందాం. జూలై 20, 21, 22 మరియు 23 తేదీల్లో తులారాశి వారికి గ్రహస్థితులను పరిశీలిస్తే శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రుడు తులారాశి అధిపతి కావటం వల్ల మీలో ఆకర్షణ శక్తి, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మీ ప్రయత్నాలను గుర్తించని వారు కూడా మీ వైపు చూడటం ప్రారంభించే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో చంద్రుడి ప్రభావం మీ మనసుపై ఎక్కువగా పనిచేస్తుంది. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచించే స్వభావం రావచ్చు. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని బాధపడే పరిస్థితులు రావచ్చు. కానీ అదే సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివిని కూడా చంద్రుడు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఓపికగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో ఈ 4 రోజులు తులారాశి వారికి మార్పుల సూచనలు ఇస్తున్నాయి. మీరు చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. కొంతమందికి కొత్త అవకాశాల గురించి సమాచారం అందవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలను ఇచ్చే మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. అయితే డబ్బు విషయంలో ఇతరుల మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించడం మంచిది. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ కాలంలో డబ్బు రావటం మాత్రమే కాకుండా డబ్బును నిలుపుకోవడం కూడా ముఖ్యమైన అంశంగా మారుతుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడితే ఆర్థికంగా మంచి స్థిరతత్వం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన చెల్లింపు, రావాల్సిన డబ్బుల విషయంలో కదలికలు కనిపించే సూచనలు ఉన్నాయి. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టపు సంఖ్య 6. 6 నెంబర్ అనుకూలంగా కనిపిస్తుంది. శుక్రుడి ఆధిపత్యం కారణంగా 6 సంఖ్య మీ సౌందర్యం, సమతుల్యత, సంబంధాలు, ఆర్థిక విషయాల్లో అనుకూల శక్తిని సూచిస్తుంది. అలాగే 15, 24 తేదీల సంఖ్యల కలయిక కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యను సంబంధించిన సమయాలు లేదా తేదీలను కొందరు అనుకూలంగా భావిస్తారు. ఈ సమయంలో తులారాశి వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చిన ప్రతి అవకాశం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది భవిష్యత్తులో మంచి మార్పు కారణం కావచ్చు. మీ సహనం, మీ నిర్ణయ సామర్థ్యం ఈ 4 రోజుల్లో మీ బలంగా మారబోతున్నాయి. ఇంకా ఈ 4 రోజుల్లో ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రహస్యంగా ఎదురయ్యే అడ్డంకులు, వాటికి పరిహారాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి 4 రోజుల్లో గ్రహాల ప్రభావం కేవలం బయట పరిస్థితులపైనే కాదు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ సంబంధాలపైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో మీరు ఎంతో కష్టపడి చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు రావడం ప్రారంభమయ్యే సమయం కావచ్చు. కానీ మీ విజయానికి అడ్డుగా నిలిచే ఒక విషయం మాత్రం ఉంటుంది. అది మీలో వచ్చే అనుమానం, ఎక్కువగా ఆలోచించే స్వభావం. ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ సమయంలో మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరును పై అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు బాధ్యతగా వ్యవహరిస్తే మీ స్థానం మరింత బలపడుతుంది.
కొంతమందికి కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు రావచ్చు. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న మాట కూడా పెద్ద అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం కొత్త ఆలోచనలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒప్పందాలు చేసుకునేటప్పుడు ప్రతి విషయం పూర్తిగా పరిశీలించడం మంచిది. త్వరగా లాభం వస్తుంది అనే ఆశతో పెట్టుబడులు పెట్టడం కంటే ఆలోచించి ముందుకు వెళ్ళటం మీకు మంచిది. ఆర్థిక విషయాల్లో చూస్తే ఈ 4 రోజుల్లో ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాల వైపు మీ దృష్టి పడే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొందరికి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే కుటుంబ అవసరాలు, అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళిక అవసరం. మీరు గతంలో చేసిన పొదుపు ఇప్పుడు మీకు సహాయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమ అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. వివాహం కాని తులారాశి వారికి మంచి సంబంధం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే మీ మనసులో ఉన్న విషయాలను దాచుకోకుండా స్పష్టంగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి, నిద్రలోపం, ఎక్కువగా ఆలోచనలు మీ శక్తిని తగ్గించే అవకాశం ఉంది. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా గడపటం, ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడం మంచిది. ఈ 4 రోజుల్లో తులారాశి వారికి అదృష్టాన్ని పెంచే అంశాల్లో తెలుపు రంగు, లేత గులాబీ రంగు, 6 సంఖ్య ముఖ్యంగా అనుకూలంగా భావించవచ్చు. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇక తులారాశి వారికి ఈ కాలంలో దాగి ఉన్న అవకాశాలు ఏంటి? ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలి? నరఘోష ప్రభావం ఉంటే ఎలా తెలుస్తుంది? దానికి ఎలాంటి పరిహారాలు చేయాలి? ఆర్థికంగా పెద్ద మార్పులు ఎప్పుడు రావచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో కేవలం బయట పరిస్థితులు మాత్రమే కాదు, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు కూడా ప్రభావం చూపించే సమయం ఇది. జాతకంలో గ్రహాలు అంటే మన జీవితంలోని వేర్వేరు రంగాలను సూచిస్తాయి. ఆ గృహాలపై గ్రహాల ప్రభావం ఆధారంగా ఆలోచనలు, నిర్ణయాలు, అవకాశాలు మారుతూ ఉంటాయి. ఈ సమయంలో తులారాశి వారికి చతుర్థ గృహం, సుఖస్థానం ప్రభావం ముఖ్యంగా కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి విషయాలు, కుటుంబ ప్రశాంతత, వాహనాలు, స్థిరాస్తి వంటి అంశాలపై మీ దృష్టి పెరుగుతుంది. ఇంట్లో చాలా కాలంగా పరిష్కారం కాని ఒక విషయం గురించి చర్చ జరిగి ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉండవచ్చు. కొంతమందికి ఇంటి మార్పు, స్థలం, వాహనం లేదా గృహానికి సంబంధించిన ఆలోచనలు ముందుకు రావచ్చు. దశమ గృహం, కర్మస్థానం ప్రభావం ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో కీలకంగా పనిచేసే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో గుర్తింపు రావడానికి మీ కృషి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో కంటే మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త వ్యూహాలు అమలు చేసే సమయం కావచ్చు. ధనస్థానం ప్రభావం వల్ల డబ్బు విషయంలో గతంలో చేసిన కొన్ని ప్రయత్నాలకు ఫలితం కనిపించే అవకాశం ఉంది. అయితే ఒకసారి పెద్ద మొత్తంలో లాభం వస్తుందని ఆశపడకుండా చిన్న చిన్న అవకాశాలకు సరిగ్గా ఉపయోగించుకోవటం మంచిది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని ఈ సమయం మీకు నేర్పిస్తుంది. తులారాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం మీ మాటకు విలువ ఇవ్వని వ్యక్తులు కూడా మీ ఆలోచనలను గౌరవించే పరిస్థితి రావచ్చు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, కుటుంబ విషయాల్లో కూడా ఈ కాలం కొంత సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా ఉంటే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఆరోగ్య విషయంలో శరీరానికి విశ్రాంతి ఇవ్వటం అవసరం. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచనలు, పని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ఈ సమయంలో చాలా ముఖ్యమైన పరిహారంగా పనిచేస్తుంది. తులారాశి వారికి 4 రోజుల్లో 6 సంఖ్యతో పాటు 9 సంఖ్య కూడా అనుకూల శక్తిని సూచిస్తుంది. 6 సంఖ్య సమతుల్యత, ఆకర్షణ, సంబంధాలను సూచిస్తే 9 సంఖ్య ధైర్యం, పూర్తి చేసే శక్తిని సూచిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్యలు మీకు సానుకూల ఆలోచనలను పెంచే అవకాశం ఉంది.
తులారాశి వారికి 4 రోజులు ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, ఆలోచనలు, కొన్ని నిరాశలు క్రమంగా తగ్గుతూ కొత్త అవకాశాల వైపు అడుగులు పడే సమయం ఇది. అయితే అదృష్టం అనేది ఒక్కటే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ సమయంలో తులారాశి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఉండవచ్చు. మీ వ్యక్తిగత విషయాలకు ప్రతి ఒక్కరితోనూ పంచుకోవడం కంటే మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచుకొని ముందుకు వెళ్ళటం మంచిది. మీరు ఎదుగుతున్న సమయంలో కొందరి మాటలు మీ మనసును ప్రభావితం చేసే అవకాశం ఉంది. నరఘోష ప్రభావం గురించి చూస్తే తులారాశి వారు ఎక్కువగా ఇతరుల కోసం ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే కొన్నిసార్లు మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకునే పరిస్థితులు రావచ్చు. మీ శక్తి తగ్గినట్లు అనిపించడం, పనులు ఆలస్యంగా జరగటం, అనవసరమైన అడ్డంకులు ఎదురు కావటం వంటి పరిస్థితులు ఉంటే ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం మంచిది. దీనికి పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారిని లేదా లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం, తెల్లని పూలతో పూజ చేయటం, వీలైతే అవసరమైన వారికి సహాయం చేయటం మంచిదిగా భావిస్తారు. అలాగే ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయటం వల్ల మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అప్పులు ఇవ్వటం, తొందరపడి పెట్టుబడులు పెట్టడం విషయంలో జాగ్రత్త అవసరం. కానీ మీ కృషి, మీ తెలివైన నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా పాత సమస్యలను పరిష్కరించుకొని కొత్త మార్గంలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టాన్ని పెంచే సంఖ్య 6. దానికి తోడు 15, 24 సంఖ్యలు కూడా అనుకూలంగా భావించవచ్చు. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో ధైర్యంగా, ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్ళటం మీ విజయానికి కారణం అవుతుంది. మొత్తంగా జూలై 20, 21, 22 మరియు 23 తేదీలు తులారాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువచ్చే రోజులు. మీ ఓర్పు, మీ ఆలోచన విధానం, మీ నిర్ణయాలే ఈ కాలంలో మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. మీకు అనుకూలంగా ఉన్న అవకాశాలను గుర్తించి తొందరపడకుండా అడుగులు వేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో మంచి మార్పుకు ప్రారంభం కావచ్చు. తులారాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. తులారాశి వారికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.